Hello and welcome to CSBIS Academy. In this lecture, we are going to discuss some important aspects of India-China trade, anti-dumping duties, market economy status, etc. సో ఈ లెక్చర్ మెయిన్గా యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనే న్యూస్ ఆర్టికల్ ఆధారంగా డిజైన్ చేసినప్పటికీ సో దాన్ని అర్థం చేసుకునే ముందు మనం డబ్ల్యూటీఓకి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ ఎకానమీ స్టేటస్ అంటే ఏంటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత యాంటీ డంపింగ్ డ్యూటీస్ యొక్క వివరణ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇండియా చైనా ట్రేడ్కి సంబంధించిన ప్రస్తుత స్టేటస్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చివరిలో చూద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. సో ఫస్ట్ వన్, అసలు డబ్ల్యూటీఓ ఎందుకు ఏర్పాటైంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు ఏర్పాటైంది అంటే సో 1940స్లో మనకు తెలుసు వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి రెండు సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏదైనా దేశాలకు ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు ఆయా దేశాల్లో ప్రాజెక్టులు, సో అవి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కావచ్చు, సోషల్ ప్రాజెక్టులు కావచ్చు, సో వీటికి ఆర్థిక సహాయం చేయడానికని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని దేశాలకు సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజెస్ సంక్షోభం అంటే ఫారిన్ ఎక్స్చేంజెస్ క్రైసిస్ కొన్ని దేశాల్లో సంభవించినప్పుడు ఆయా దేశాలకి సహాయం చేయడానికి అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రపంచానికి సంబంధించిన మానిటరీ సిస్టమ్ని కూడా ఓవర్సీ చేస్తుంది, అంటే దాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా ఈ రెండు సంస్థలతో పాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని కూడా ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. కాకపోతే అది రియలైజ్ అవ్వలేదు, అంటే అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఘాట్ అని చెప్పేసి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్, ఘాట్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్, మల్టీలేటరల్ అగ్రిమెంట్ ఆర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని దాని ఆధారంగా దేశాల మధ్య వస్తు వాణిజ్యం, సో గూడ్స్కు సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది జరుగుతూ వచ్చింది. ఎప్పటి వరకు? 1995 వరకు. సో 1995 జనవరిలో ఈ ఘాట్ కాస్త వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా మారింది. సో ఘాట్ అనేది 1948 నుంచి 1994 వరకు అమల్లో ఉంది. సో ఈ ఘాట్ అనేది బేసిక్గా మర్చండైజ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అంటే వస్తువులకు సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ని రెగ్యులేట్ చేయడానికి, దాన్ని సూపర్వైజ్ చేయడానికి ఉద్దేశించిన అగ్రిమెంట్ అది. సో కాకపోతే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసెస్ సెక్టర్ వైపు మారడం మనం చూసాం. సో అందుకని చెప్పేసి సర్వీసెస్ని కూడా, ఆ సర్వీసెస్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ని కూడా డబ్ల్యూటీఓ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ తర్వాతి కాలంలో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని కూడా డబ్ల్యూటీఓ జ్యూరిస్డిక్షన్ కిందకి తీసుకొచ్చారు. ఆ రకంగా ఘాట్తో పోలిస్తే వైడర్ జ్యూరిస్డిక్షన్, వైడర్ స్కోప్ ఉన్న సంస్థ డబ్ల్యూటీఓ. సో గూడ్స్ అండ్ సర్వీసెస్, అదేవిధంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో అలా డబ్ల్యూటీఓ అనేది ఘాట్ నుంచి పరిణామం చెంది GATT, ఘాట్ కాస్త డబ్ల్యూటీఓగా మారింది. 1995 జనవరి 1 నుంచి డబ్ల్యూటీఓ పనిచేయడం ప్రారంభించింది. ఇది ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం, ఫ్రీ ట్రేడ్. సో ప్రపంచ దేశాల మధ్య జరిగే వాణిజ్యం, వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, గూడ్స్ ఆర్ సర్వీసెస్, వాటి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండకుండా సాఫీగా జరిగిపోయేటట్లు ప్రభుత్వాల అధిక జోక్యం లేదా అతి జోక్యం అనేది జరగకుండా ఉండేందుకు డబ్ల్యూటీఓ కృషి చేస్తుంది. సో ఇందుకోసం అని చెప్పేసి డబ్ల్యూటీఓ దేశాల మధ్య జరిగే ట్రేడ్కి సంబంధించి కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేస్తుంది. ఆ రూల్స్ ఆధారంగా ట్రేడ్ జరిగేటట్లు చూస్తుంది. అయితే డబ్ల్యూటీఓ ఏ నిర్ణయం తీసుకున్నా అది అగ్రిమెంట్ల రూపంలో జరుగుతుంది. సో ఈ అగ్రిమెంట్లు అనేవి మెంబర్ కంట్రీస్, డబ్ల్యూటీఓకి సంబంధించిన మెంబర్ కంట్రీస్ రాటిఫై చేయాల్సి ఉంటుంది లేదా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో అలా అప్రూవ్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ అనేవి ఆ మెంబర్ కంట్రీస్ ఖచ్చితంగా పాటించాలి లేదా కంప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏదైనా ఒక దేశం ఈ అగ్రిమెంట్ని కనుక ఉల్లంఘిస్తే అప్పుడు మిగతా దేశాలు డబ్ల్యూటీఓ యొక్క డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, DSB, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని ఆశ్రయించవచ్చు. సో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఈ కంప్లైంట్ మీద విచారణ జరిపి
వర్డిక్ట్ పాస్ చేయడం జరుగుతుంది. ఆ వర్డిక్ట్ అనేది ఇట్ ఈస్ బైండింగ్ వర్డిక్ట్. కాకపోతే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ అప్పీల్. సో డబ్ల్యూటీఓలోనే తర్వాత అప్పీలేట్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. సో అప్పీలేట్ బాడీ అంటాం. సో ఆ అప్పీల్కి వెళ్ళొచ్చు. ఒకవేళ అప్పీలేట్ బాడీ కూడా డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఇచ్చిన తీర్పుని అప్హోల్డ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఫైనల్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ పార్టీస్. సో డబ్ల్యూటీఓ మెంబర్స్ మీద అది బైండింగ్ డెసిషన్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా డబ్ల్యూటీఓ అనేది స్వేచ్ఛ వాణిజ్యం డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆ రకంగా అగ్రిమెంట్స్ని ఫార్ములేట్ చేయడం, వివిధ దేశాల మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ జరుపుకునేందుకు ఒక ఫోరం లాగా పనిచేయడం, దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడం, దేశాల యొక్క ట్రేడ్ పాలసీస్ని మానిటర్ చేయడం, అంటే డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా ట్రేడ్ పాలసీస్ ఉంటున్నాయా లేదా దానికి వ్యతిరేకంగా ఉంటున్నాయా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడం. సో ఇలాంటి పనులన్నీ కూడా డబ్ల్యూటీఓ చేస్తూ ఉంటుంది. సో డబ్ల్యూటీఓ ఇంటర్నేషనల్ ట్రేడ్ లేదా ప్రపంచ దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని సాఫీగా జరిగేందుకు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకొచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో అందులో రెండు ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఒకటి బైండింగ్ టారిఫ్స్ లేదా బౌండ్ టారిఫ్ రేట్స్ అని కూడా అంటాం. దీని ప్రకారం ఏంటి అంటే, ఒక సీలింగ్ లిమిట్ని దాటి ఏ దేశం కూడా దిగుమతుల మీద టారిఫ్స్ విధించరాదు. ఓకే, సో భారత్ ఉంది, ఫర్ సపోజ్ భారత్ అనేది చైనా, వియత్నాం, సౌత్ కొరియా, జపాన్ ఇలా 4-5 దేశాల నుంచి స్టీలుని దిగుమతి చేసుకుంటాయి. ఓకే, సో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ స్టీల్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ లైక్ చైనా, వియత్నాం, సౌత్ కొరియా అండ్ జపాన్ ఎట్సెట్రా. ఓకే, సో ఇలా భారతదేశం దిగుమతి చేసుకునే స్టీల్ మీద గరిష్టంగా ఎంత టారిఫ్ విధించవచ్చు అనేది డబ్ల్యూటీఓ నియంత్రిస్తుంది, డబ్ల్యూటీఓ చెప్తుంది. సో డబ్ల్యూటీఓ ఫర్ సపోజ్ 30% బౌండ్ టారిఫ్ అని అనుకోండి, అంటే 30% అనేది సీలింగ్ లిమిట్, అంతకు మించి టారిఫ్ విధించడానికి భారతదేశానికి ఆస్కారం లేదు. లేదా ఇంపోర్టింగ్ కంట్రీకి ఆ బౌండ్ టారిఫ్ని మించి టారిఫ్ విధించడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ టారిఫ్ అనేది ఈక్వల్లీ టు ఆల్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో చైనాకి ఒక 25%, సౌత్ కొరియాకి 20%, జపాన్కి 15%, ఇలా రకరకాలుగా టారిఫ్ విధించడానికి అవకాశం ఉండదు. దెర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్. ఆల్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. సో దెర్ ఈజ్ అ బౌండ్ టారిఫ్ రేట్, అంటే ఒక సీలింగ్ మించి టారిఫ్ విధించడానికి లేదు. అండ్ ఆ దేశం ఒక ఉత్పత్తి మీద విధించే టారిఫ్ అనేది అన్ని దేశాలకు ఒకే రకంగా వర్తించాలి. సో అన్ని ఎగుమతి చేస్తున్న దేశాలకి ఒకే రకంగా వర్తించాలి. ఓకే, సో ఈ స్టీల్ ఎగ్జాంపుల్లోనే తీసుకుంటే స్టీల్ మీద భారత ప్రభుత్వం 25% సుంకాలు విధిస్తుంది లేదా దిగుమతి పన్ను విధిస్తుంది అనుకుందాం. సో ఆ 25% అనేది అన్ని దేశాలకి సమానంగా అప్లై అవుతుంది. అంతేగాని చైనాకి 25%, జపాన్కి 15% ఇలా అప్లై అవ్వదు అన్నట్టు. అంతేకాకుండా ఆ సీలింగ్ లిమిట్ 30% సీలింగ్ లిమిట్ని కూడా దాటిపోరాదు. ఓకే, సో దీన్నే అన్ని దేశాలకు సమానంగా ఈ దిగుమతి సుంకాలను వర్తింపజేయడాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ అంటాం, ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఆర్ ఎంఎఫ్ఎన్ ట్రీట్మెంట్ అని అంటాం. అదే కాకుండా ఒక వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు మన దేశీయ సంస్థలు తయారు చేసిన వస్తువులతో పోల్చి చూసినప్పుడు వాటి మధ్య ఏ రకమైన వివక్ష చూపరాదు. సో దేర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ గూడ్స్. సో మన దేశంలో తయారైన వస్తువుల మీద ఏ రకంగానైతే ట్యాక్సెస్ కానీ ఛార్జెస్ కానీ విధిస్తామో అలాంటి ఛార్జెస్ అంతే సమానమైన స్థాయిలో ఇంపోర్టెడ్ గూడ్స్ మీద విధించాలి, అంతకంటే ఎక్కువ విధించడానికి లేదు. ఓకే, దేర్ షుడ్ బి నో లెస్ ఫేవరబుల్ ట్రీట్మెంట్ ఆన్ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్. ఓకే, సో వాటిని తక్కువ చేసి చూడరాదు, వాటి పట్ల వివక్ష చూపించరాదు అనేది డబ్ల్యూటీఓ విధించిన ఇంకొక ప్రధాన నిబంధన. ఓకే, సో ఈ రకంగా దేశాల మధ్య వాణిజ్యం అనేది స్వేచ్ఛగా మార్కెట్ శక్తులకు అనుగుణంగా, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా, సప్లై డిమాండ్ సూత్రాలకు అనుగుణంగా సాగాలే కానీ ప్రభుత్వాల యొక్క జోక్యం కారణంగానో, సో అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ కారణంగానో ఈ వాణిజ్యం అనేది కుంటుపడకూడదు, ఈ స్వేచ్ఛా వాణిజ్యానికి అడ్డంకులు ఉండకూడదు అనేది డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన నినాదం. ఓకే, అయితే ఇందాక మనం చెప్పినట్టు ఈక్వల్గా అన్ని ట్రేడింగ్ పార్ట్నర్స్ని ఈక్వల్గా చూడాలి. సో ఈక్వల్గా టారిఫ్ విధించాలి అనేది డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన సూత్రం అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో
కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో కొన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద అధిక సుంకాలు విధించడానికి లేదా రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి అని చెప్పేసి WTO అవకాశం ఇస్తుంది. ఓకే ఓకే సో ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని మనం పాటిస్తూనే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒక దేశం నుంచి వచ్చే దిగుమతుల మీద నియంత్రణలు విధించడానికి లేదా ఆంక్షలు విధించడానికి అధిక సుంకాలు విధించడానికి అవకాశం WTO కల్పిస్తుంది. సో అలా 3 సందర్భాల్లో మనం అధిక సుంకాలు విధించవచ్చు లేదా నియంత్రణలు విధించవచ్చు. మొదటిది డంపింగ్ జరుగుతున్నప్పుడు. సో డంపింగ్ అంటే ఏంటి అంటే దీని ఒక ఉదాహరణతో చూద్దాం. సో చైనా దేశంలో తయారవుతున్న స్టీలు ఆ మార్కెట్లో టన్ను స్టీలు ధర 1000 రూపాయలు ఉందనుకుందాం. కానీ మన దేశానికి 900 రూపాయలు టన్నుకి మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే సో నార్మల్ వాల్యూ వచ్చేసి ఆ దేశంలో 1000 రూపీస్ పర్ టన్. సో మన దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది మాత్రం 900 రూపీస్ పర్ టన్ లేదా అంతకంటే తక్కువకే ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం. సో అలా ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికని చెప్పేసి ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తుల ధరని అన్ఫేర్గా తగ్గించి వేరే దేశానికి కనుక ఎగుమతి చేస్తుంటే అలాంటి పరిస్థితినే డంపింగ్ అంట. సో దీనివల్ల నష్టం ఏంటి అంటే సో మొదట తక్కువ ధరలు ఉంచి ఆయా దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభిస్తాయి. ఆ కారణంగా వేరే దేశం నుంచి దిగుమతులు వస్తున్నాయని చెప్పేసి మనం దేశీయ సంస్థలను నెగ్లెక్ట్ చేసేస్తాం. సో ఇక్కడ ప్రొడక్ట్స్ని కొనడం ఆపేస్తాం, బయట దేశాల నుంచి చీప్గా వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ ప్రోడక్ట్స్ని కొనడం ఆపేస్తే ఇక్కడ దేశీయ పరిశ్రమ మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు పూర్తిగా మనం దిగుమతుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు సడన్గా వాళ్ళు మార్కెట్ని క్యాప్చర్ చేసేసి రేట్లు పెంచేస్తారు. ఓకే సో ఇది దీర్ఘకాలంలో దిగుమతి చేసుకుంటున్న దేశానికి నష్టంగా మారుతుంది. ఒకటి దేశీయ పరిశ్రమ నష్టపోతుంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి పూర్తిగా ఉనికిని కోల్పోతాయి. రెండోది భవిష్యత్తులో ఆ ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంది, మనం డిపెండెంట్గా మారే అవకాశం ఉంటుంది అన్నట్టు. అండ్ మన దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఆయా దేశాలకి తరలిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ నెగటివ్ కాన్సిక్వెన్సెస్. సో దీన్ని నివారించడానికి, ఈ డంపింగ్ అనే ప్రాసెస్ని నివారించడానికి అధిక సుంకాలు విధించడానికి అవకాశం కల్పిస్తుంది WTO. ఓకే దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధర ఆయా దేశాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో తక్కువగా ఉంచి ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేస్తున్నప్పుడు దాన్ని డంపింగ్ అంట. సో ఆ డంపింగ్ని నివారించడానికి యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని చెప్పేసి విధించడానికి WTO అవకాశం కల్పిస్తుంది. సో యాంటీ డంపింగ్ అగ్రిమెంట్ ఆఫ్ WTO ఈ అవకాశాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాలకి కల్పిస్తుంది. సో అది మొదటి సందర్భం. రెండోది సో ఎగుమతులను ప్రోత్సహించడానికని చెప్పేసి ఏదైనా ఒక దేశం ఎగుమతులు ప్రోత్సహించడానికని చెప్పేసి ఆ మ్యానుఫ్యాక్చరర్స్కి లేదా ఆ దేశంలో ఉన్న ఉత్పత్తిదారులకి అండ్ ఎగుమతిదారులకి ఎక్స్పోర్టర్స్కి కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది అనుకుందాం, కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది. సో ఫర్ సపోజ్ వాళ్ళకి ల్యాండ్ లీజ్ లేకుండా ల్యాండ్ని కేటాయించడం, రెండోది ఇంట్రెస్ట్ లేకుండానే రుణాలు ఇప్పించడం, అదే కాకుండా ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం. సో ఇలా రకరకాల సబ్సిడీలు ఇవ్వడం కారణంగా వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో వాళ్ళ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఆ కారణంగా ఆ ప్రొడక్ట్స్ అనేవి తక్కువ ధరకే ఉత్పత్తి అవుతాయి. సో కాంపిటేటివ్గా మారుతాయి, చీప్గా మారుతాయి. సో దేనివల్ల జరుగుతుంది ఇదంతా? ఆ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా, ఆ ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీల కారణంగా జరుగుతుంది. సో ఇలా ఆ దేశంలో తయారవుతున్న వస్తువులు చీప్గా అవ్వడం, కాంపిటేటివ్గా అవ్వడం జరుగుతుంది. అలాంటి వస్తువుల్ని తక్కువ ధరకి వేరే దేశాలకి ఎగుమతి చేయగలుగుతాయి ఆ వస్తువులు. సో అలాగని మరి సబ్సిడీలు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? WTO ప్రకారం ఒక దేశం యొక్క తలసరి ఆదాయం $1000 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఆ దేశాలు ఎగుమతులను ప్రోత్సహించుకోవడానికి సబ్సిడీలు ఇవ్వచ్చు. సో $1000 కంటే తక్కువ ఉన్న దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అయితే సో డెవలపింగ్ కంట్రీస్ అనేది కూడా చాలా బ్రాడ్ రేంజ్ ఉంటుంది. ఓకే అందులో కూడా లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి చూసారు. సో అలాంటి దేశాలు, అంతేకాకుండా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందని దేశాలు, వెనుకబడిన దేశాలు అంటాం కదా. సో ఈ దేశాల్లో అంటే ఏ దేశంలోనైతే తలసరి ఆదాయం సంవత్సరానికి $1000 కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలు సబ్సిడీలు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. మిగతా దేశాలు మాత్రం సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులను ప్రోత్సహించడానికి అవకాశం లేదు WTO ప్రకారం. సో
అలా ఏ దేశాలైనా సరే సబ్సిడీనిచ్చి ఎగుమతుల్ని కనుక ప్రోత్సహిస్తే సో వాటిని నిరోధించడానికి, వాటిని నివారించడానికి కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ని వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ని వేయడానికి అవకాశం ఉంటుంది. సో SCM అగ్రిమెంట్, సబ్సిడీస్ అండ్ కౌంటర్ వెయిలింగ్ మెజర్స్ అగ్రిమెంట్ ప్రకారం సో కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ అనేవి WTO కాంప్లియంట్ డ్యూటీస్. ఓకే, ఇంకా మూడవది వచ్చేసి సేఫ్ గార్డ్ మెజర్స్ అంటాం. సేఫ్ గార్డ్ మెజర్స్ రక్షణ చర్యలు, తెలుగులో చెప్పాలంటే పరిరక్షణ చర్యలు. ఇదేంటి అంటే విదేశీ దిగుమతుల కారణంగా, అంటే వేరే దేశాల నుంచి వస్తున్న దిగుమతుల కారణంగా స్వదేశీ పరిశ్రమ పూర్తిగా నష్టపోతుంది, స్వదేశీ పరిశ్రమ పూర్తిగా ఉనికినే కోల్పోతుంది అనుకున్నప్పుడు ఆ స్వదేశీ పరిశ్రమను కాపాడుకోవడానికి, డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఆ దిగుమతి చేసుకుంటున్న దేశం ఆ దిగుమతుల మీద రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అదే కాకుండా దాని మీద విధించే సుంకాలు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇది కేవలం స్వదేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు దిగుమతి చేసుకుంటున్న దేశం దిగుమతుల మీద రెస్ట్రిక్షన్స్ పెట్టేందుకు, పన్నులు అధికంగా విధించేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం మొదట చెప్పుకుంది ఏంటి అంటే WTO ప్రకారం ఏ దేశం కూడా దిగుమతుల మీద యూనిలాటరల్గా, డిస్క్రిమినేటరీగా అధికంగా సుంకాలు విధించడానికి అవకాశం లేదు. ఈక్వల్గా అన్ని దేశాలకు విధిస్తున్న మాదిరిగానే విధించాలి అనేది ప్రథమ సూత్రం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అధిక సుంకాలు విధించడానికి అవకాశం కల్పిస్తున్నాం. సో మొదటిది డంపింగ్ని నిరోధించడానికి, రెండోది సబ్సిడీస్ని ఆఫ్సెట్ చేయడానికి, మూడోది దేశీయ పరిశ్రమ డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి. సో వాటిని వరుసగా యాంటీ డంపింగ్ డ్యూటీస్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ అండ్ సేఫ్ గార్డ్ డ్యూటీస్ అంట. ఓకే, సో ఇది WTO యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ WTO కాంప్లియంట్ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్, అంటే WTO అలో చేస్తున్న రెస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ అన్నట్టు. ఓకే, సో అది WTOకి సంబంధించిన ప్రాథమిక సమాచారం. అయితే ఒక దేశం నుంచి వస్తున్న దిగుమతులు నిజంగానే దేశీయ పరిశ్రమకి నష్టం చేస్తున్నాయా, నిజంగానే ఆ దేశం కావాలని తక్కువ ధరకి ఎక్స్పోర్ట్ చేస్తుందా, సో ఇలాంటివి మరి ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు అంటే మన దేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. ఓకే, సో ఆ సంస్థ మన దేశీయ కంపెనీల నుంచి వచ్చే కంప్లైంట్లను తీసుకొని దాని మీద విచారిస్తుంది. నిజంగానే యాంటీ డంపింగ్ అంటే డంపింగ్ అనేది జరుగుతుందా, లేదా నిజంగానే ఆయా దేశాలు సబ్సిడీలు ఇవ్వడం కారణంగా ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయా, లేదా ఆ ఇంపోర్ట్స్ కారణంగా మన దేశీయ పరిశ్రమలు ఏమైనా నష్టపోతున్నాయా అనేది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ విచారిస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఇంతకుముందు యాంటీ డంపింగ్కి సపరేట్గా, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్కి సపరేట్గా, సేఫ్ గార్డ్ మెజర్స్కి సపరేట్గా డైరెక్టరేట్ జనరల్స్ ఉండేవి 2018 కంటే ముందు. 2018లో ఈ మూడింటిని కలిపేసి ఇంటిగ్రేటెడ్ సింగిల్ విండో ఏజెన్సీగా మార్చారు, సో ఇప్పుడు ఇంపోర్ట్స్కి సంబంధించిన ఏ కంప్లైంట్ అయినా సరే DGTRA ఇన్వెస్టిగేట్ చేసి డ్యూటీస్ విధిస్తుంది. ఓకే, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేసే ఒక అటాచ్డ్ ఆఫీస్. ఓకే, సో ఇది దేశీయ పరిశ్రమలకు, డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి అండ్ ఇంపోర్ట్స్కి మధ్య ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని కల్పించడానికి, సో ఆ ఇంపోర్ట్స్ బారి నుంచి దేశీయ పరిశ్రమని రక్షించడానికి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ నుంచి, డంపింగ్ నుంచి మన దేశీయ పరిశ్రమలు లేదా మన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడానికి అని చెప్పేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ పనిచేస్తుంది. ఓకే, ఇట్స్ ఎ ట్రేడ్ డిఫెన్స్ సపోర్ట్ టు అవర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఓకే, మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి, మన ఎక్స్పోర్టర్స్కి ఒక డిఫెన్స్ సపోర్ట్ని ఇచ్చే సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే భారత్ చైనా మధ్య ట్రేడ్ గురించి మనకు తెలుసు. సో భారత్ చైనా మధ్య ట్రేడ్ అనేది మనకు తెలుసు. సో 2018-19 కంటే ముందు, 2018-19 కంటే ముందు చైనా వాజ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ టు ఇండియా. సో 2018-19 కంటే ముందు మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు అంటే చైనా ఉండేది. ఓకే, సో చైనాతో వాణిజ్యం అనేది మనం మిగతా దేశాల కంటే ఎక్కువ ఉండేది. అంటే చైనాకి ఎగుమతులు, దిగుమతుల మొత్తం విలువ మిగతా దేశాల యొక్క ఎగుమతులు, దిగుమతుల కంటే ఎక్కువ ఉండేవి.
కాకపోతే 2018-19లో ఆ స్థానం యూఎస్కి పోయింది. సో అప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఇండియా. సో 2019-20 ఎకనామిక్ సర్వేలో టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు అన్నారు అంటే, ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫోర్త్ సౌదీ అరేబియా, ఫిఫ్త్ హాంకాంగ్. ఓకే, దీస్ 5 ఆర్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మరి చైనాతో పోలిస్తే ఇండియా ట్రేడ్ డెఫిసిట్లో ఉందా, ట్రేడ్ సర్ప్లస్లో ఉందా అనేది తర్వాతి మాట. సో ఇక్కడ మీరు గ్రాఫ్లో గమనిస్తే భారతదేశం నుంచి చైనాకు ఎగుమతులు $17 బిలియన్ ఉంటే, మన దేశం నుంచి చైనాకి ఎగుమతులు $17 బిలియన్. చైనా నుంచి మనం చేసుకుంటున్న దిగుమతులు $66 బిలియన్. ఓకే, సో ఆ రకంగా మన చైనా నుంచి వస్తున్న దిగుమతుల విలువ మనం చేస్తున్న ఎగుమతుల విలువ కంటే ఎక్కువ. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఈజ్ మచ్ లార్జర్ దెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో ఈ ఏడాది 2019-20కి ఈ గ్యాప్ ఎంత అంటే $48 బిలియన్, $48 బిలియన్. సో ఆ $48 బిలియన్ అనేది డెఫిసిట్, వాణిజ్య లోటు. సో మనం దిగుమతి చేసుకుంటుంది ఎక్కువ, ఎగుమతి చేస్తున్న దానికంటే. ఓకే, ఆ రకంగా ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం మనం చైనాతో. ఈ ఏడాది అది $48 బిలియన్ తేల్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఏం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం, ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది ఉంటుంది. సో మనం బేసిక్గా చైనాకి తక్కువ వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అండ్ ఎక్కువ వాల్యూ ఉన్న ఎండ్ ప్రొడక్ట్స్, ఎక్కువ వాల్యూ ఉన్న క్యాపిటల్ గూడ్స్, ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, మనం ఎగుమతి చేసే వస్తువుల విలువనేమో తక్కువ, మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువనేమో ఎక్కువ. అందుకని చెప్పేసి మనం చైనాతో ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం, లేదా వాణిజ్య లోటుతో ఉన్నాం. ఓకే, సో 2017-18లో ఆ వాణిజ్య లోటు అధికంగా ఉండేది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కువ ఉండేది ట్రేడ్ డెఫిసిట్, అది క్రమంగా తగ్గుతూ వస్తుంది, న్యారో అవుతూ వస్తుంది. సో భవిష్యత్తులో అది ఇంకాస్త తగ్గొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు చైనాకి ఇప్పుడు బాగా స్కిర్మిషెస్ అనండి, టెన్షన్స్ ఉన్నాయి చైనాకి ఇండియాకి మధ్య, బార్డర్ టెన్షన్స్. ఆ కారణంగా చైనా నుంచి దిగుమతుల్ని మనం తగ్గించుకోవాలనుకుంటున్నాం. అదే కాకుండా ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి అని ప్రధాని ఆకాంక్షించారు. అంటే ఇండియా అన్ని రంగాల్లోనూ సెల్ఫ్ రిలియంట్గా మారాలి అని చెప్పేసి ప్రధాని ఆకాంక్షించారు. అందుకు తగ్గ చర్యలు కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే, సో అది ఇండియా చైనా మధ్య ఉన్న బైలాటరల్ ట్రేడ్ యొక్క స్టేటస్. అయితే ఈ మధ్య డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ DGTR కొన్ని చైనా దిగుమతుల మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ విధించింది. మనం ఇందాకే అనుకున్నాం, యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేవి సో డంపింగ్ జరిగినప్పుడు, అంటే ఆయా దేశాల మార్కెట్ రేట్ల కంటే తక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని డంపింగ్ అంటాం. సో అలా జరుగుతున్న ట్రేడింగ్ని, అలా జరుగుతున్న అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఆపడానికి యాంటీ డంపింగ్ డ్యూటీస్ పేరుతో ఎక్కువ సుంకాలు విధించడానికి WTO అవకాశం కల్పిస్తుంది అని చెప్పేసి చదివాం. సో ఈ క్రమంలో ఒక మాట బయటకు వచ్చింది, అదేంటి అంటే మార్కెట్ ఎకానమీ స్టేటస్. సో చైనా కంపెనీలో చైనాని మార్కెట్ ఎకానమీ స్టేటస్గా గుర్తించాలి అని చెప్పేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ని డిమాండ్ చేశాయి. ఇంకో రకంగా చెప్పాలంటే రిక్వెస్ట్ చేశాయి. సో చైనా దేశాన్ని మార్కెట్ ఎకానమీగా గుర్తించండి అని చెప్పేసి చైనా కంపెనీలు DGTRని రిక్వెస్ట్ చేశాయి. అసలు మార్కెట్ ఎకానమీ స్టేటస్ అంటే ఏంటి, ఎందుకు చైనాని మార్కెట్ ఎకానమీగా గుర్తించట్లేదు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఒక దేశాన్ని మార్కెట్ ఎకానమీ అని ఎప్పుడు అంటాము అంటే, ఆ దేశంలో జరిగే ప్రొడక్షన్ కానీ, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, ప్రైసెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా, డిమాండ్ సప్లై సూత్రాలకు అనుగుణంగా జరిగితే అప్పుడు ఆ దేశాన్ని మార్కెట్ ఎకానమీ అంటాం. కాకపోతే చైనాని కనుక మీరు గమనిస్తే, చైనాలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కారకాలు తెలుగులో. సో ల్యాండ్, భూమి, లేబర్, కార్మిక శక్తి, యాంట్రప్రెన్యూర్షిప్, అదేవిధంగా క్యాపిటల్, పెట్టుబడి, ప్రొడక్షన్, ఈవెన్ ప్రొడక్షన్ ఎంత జరగాలి, ఏవేవి ప్రొడ్యూస్ చేయాలి, ఏవేవి ప్రొడ్యూస్ చేయొద్దు, అలా ప్రొడ్యూస్ చేసిన వాటి ధరలు ఎంత ఉండాలి,
తక్కువ ఉంచాలా, ఎక్కువ ఉండాలా, అండ్ ఏ ఏ కంపెనీలకి రుణాలు ఇవ్వాలి, అంటే ఏ ఏ సెక్టార్లకు ఎంత రుణాలు ఇవ్వాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా చైనాలో ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. సో ప్రభుత్వం ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి భూమిని కేటాయిస్తుంది. సో ఎవరికి అప్పులు ఇవ్వాలంటే బ్యాంకులు వాళ్ళకే అప్పులు ఇవ్వాలి. సో ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో అలా ప్రొడ్యూస్ చేసిన దానికి ఎంత ధర పెట్టాలి అనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో ఇలా ప్రతిదీ ఉత్పత్తికి సంబంధించిన ప్రతి అంశం ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ప్రభుత్వం నియంత్రణలో ఉంటుంది. సో అలాంటి ఎకానమీని నాన్ మార్కెట్ ఎకానమీ అంటాం. సో ఇక్కడ మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా, డిమాండ్ సప్లై సూత్రాలకు అనుగుణంగా ఎకానమీ నడవట్లేదు. ప్రభుత్వం యొక్క నియంత్రణలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎకానమీ నడుస్తుంది, ప్రొడక్షన్ నడుస్తుంది. సో అందుకని చెప్పేసి చైనాని నాన్ మార్కెట్ ఎకానమీ అంటాం. అలా కాకుండా ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండి, సో కేవలం మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా, డిమాండ్ సప్లై సూత్రాలకు అనుగుణంగా ఇవన్నీ జరిగితే, అంటే ఆ ఎకానమీ రన్ అయితే అప్పుడు దాన్ని మార్కెట్ ఎకానమీ అంటాం. సో భారతదేశం ఆ రకంగా మార్కెట్ ఎకానమీ. సో అనేక పాశ్చాత్య దేశాలు, యుఎస్ కానీ, యూకే కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ ఎకానమీస్. సో చైనాలో ఇప్పటికీ 80% కంపెనీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వ యొక్క నియంత్రణలో నడిచే కంపెనీలు, 80% కంపెనీలు. సో అక్కడ ల్యాండ్ కేటాయింపులు ప్రభుత్వమే జరుపుతుంది. సో ప్రొడక్షన్ ఎంత జరపాలి అనేది ప్రభుత్వమే జరుపుతుంది. సో ఆ ప్రొడ్యూస్కి ధర ఎంతనో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో ఇలా మార్కెట్ మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ఇంకొక విషయం, చైనాలో ఉన్న బ్యాంకులన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులు. సో ఎవరికి రుణాలు ఇవ్వాలి, ఎంత రేటుకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో ఒకవేళ ఒక రంగాన్ని ప్రోత్సహించాలనుకోండి, విరివిగా రుణాలు ఇచ్చేటట్లు ప్రభుత్వం చెప్తుంది, తక్కువ రేటుకి రుణాలు ఇచ్చేటట్లు ప్రభుత్వం చెప్తుంది. ఆ రకంగా ఆ ఇండస్ట్రీ ఎక్కువగా డెవలప్ అవుతుంది, ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది, తక్కువ ధరకు ఆ ప్రొడక్ట్స్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి చైనాని నాన్ మార్కెట్ ఎకానమీ అంటాం. ఓకే, అయితే ఈ నాన్ మార్కెట్ ఎకానమీ స్టేటస్ వల్ల చైనాకు వచ్చిన నష్టం ఏంటి అంటే, ఇక్కడ కొంచెం హిస్టరీలోకి వెళ్తే, WTOలో చైనా 2001వ సంవత్సరంలో చేరింది. ఓకే, సో చైనా బికేమ్ మెంబర్ ఆఫ్ WTO ఇన్ ద ఇయర్ 2001. సో 2001లో చైనా WTO మెంబర్గా చేరినప్పుడు ప్రపంచ దేశాలన్నీ, అప్పటికే మెంబర్ కంట్రీస్ అన్నీ ఒక షరతు పెట్టాయి, ఒక కండిషన్ విధించాయి. ఏంటి అంటే, నెక్స్ట్ 15 ఏళ్ల పాటు, అంటే 2016 వరకు చైనాని నాన్ మార్కెట్ ఎకానమీగానే మేము కన్సిడర్ చేస్తాము. సో నాన్ మార్కెట్ ఎకానమీగానే కన్సిడర్ చేస్తాము. సో చైనా ఈ 15 ఏళ్ల కాలంలో దాని డొమెస్టిక్ మార్కెట్లో రీఫార్మ్స్ తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాలి. సో ప్రభుత్వ నియంత్రణను, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించుకోవాలి. సో అలా చేస్తేనే 15 ఏళ్ళ తర్వాత చైనాని మార్కెట్ ఎకానమీగా గుర్తిస్తాము అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాయి. సో ఇప్పుడు 2016 పోయింది, 2020కి వచ్చింది. ఇప్పటికీ కూడా చైనా డొమెస్టిక్ మార్కెట్లో ఏ రకమైన మార్పులు జరగలేదు. ఇప్పటికీ అక్కడ వ్యాపారం అంతా కూడా ప్రభుత్వ నియంత్రణలోనే జరుగుతుంది. అందుకని ప్రపంచ దేశాలు చైనాని మార్కెట్ ఎకానమీగా ఇప్పటికీ కూడా గుర్తించట్లేదు. భారత్ సహా అన్ని దేశాలు చైనాని నాన్ మార్కెట్ ఎకానమీగానే చూస్తున్నాయి. ఓకే, సో ఈ నాన్ మార్కెట్ ఎకానమీగా చూస్తున్నప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీస్కి సంబంధం ఏంటి అంటే, సో యాంటీ డంపింగ్ డ్యూటీస్ విధించినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లు నార్మల్ వాల్యూ, అంటే ఆయా దేశాల్లో ఆ ఉత్పత్తుల యొక్క ధరలు ఎక్స్పోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని డంపింగ్ అంటాం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అయితే ఈ డంపింగ్ని నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్, DGTR అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ చైనా దేశంలో ధరలు నిజంగా ఎంత ఉన్నాయి, మన దేశానికి ఎంతకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అనేది కంపేర్ చేసి అది డంపింగ్గా కాదా అని నిర్ధారించి, ఒకవేళ డంపింగ్గా తేలితే అప్పుడు దాని మీద సుంకాలు విధించేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, అది యాక్చువల్గా జరగాల్సిన ప్రొసీజర్. సో వితౌట్ ఇన్వెస్టిగేషన్ యూనిలాటరల్గా సుంకాలు విధించడానికి అవకాశం ఉండదు. ఓకే, సో ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే డంపింగ్గా తేలితే అప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీస్ విధించవచ్చు. అయితే చైనాలో మనం ఇందాక చెప్పుకున్నట్టు చైనా అనేది నాన్ మార్కెట్ ఎకానమీ. సో చైనాలో ధరల మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. సో ప్రభుత్వం కావాలనుకుంటే ధరలను తగ్గిస్తుంది, ప్రభుత్వం కావాలనుకుంటే ధరలను పెంచుతుంది. సో అక్కడ చైనాలో ఉన్న ధరలు అనేవి నిజంగా సప్లై డిమాండ్ సూత్రాలకు అనుగుణంగా ఉన్న ధరలు కావు. సో మిగతా దేశాల్లో ధరలు అనేవి, వస్తువుల ధరలు అనేవి సప్లై డిమాండ్ ఆధారంగా ఉంటాయి.
ఓకే. సో డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి ధరలు పెరుగుతాయి. అట్లా కాకుండా సప్లై ఎక్కువ ఉందనుకోండి ధరలు తగ్గుతాయి. సో అలా కాకుండా చైనాలో జరుగుతుంది ఏంటి, ఆ ధరల మీద ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ ఉండడం వల్ల ఆ ధరలన్నీ కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా ఎగబాకడం లేదా దిగజారడం జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి చైనాలో ఉన్న ఉత్పత్తుల ధరల ఆధారంగా నిజంగా డంపింగ్ జరిగిందా లేదా అనేది మనం నిర్ధారించడం కష్టం. ఓకే. సో నిజంగానే చైనా మా దగ్గర ఇంత ధర ఉంది అని చెప్పేసి ధరని ఎక్కువ చేసి చూపించొచ్చు. అప్పుడు మనకి ఎక్స్‌పోర్ట్ వాల్యూ, నార్మల్ వాల్యూ 2 సమానంగా అనిపిస్తాయి. సో అలాంటప్పుడు మనం డంపింగ్ అని అనలేము. కాకపోతే సో ఇక్కడ డబ్ల్యూటీఓ చైనాని నాన్ మార్కెట్ ఎకానమీగా గుర్తించడం వల్ల మనం చైనా ఇచ్చిన కాస్ట్‌ని లేదా చైనా చూపించిన ప్రైసెస్‌ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే. సో చైనా చూపించిన ధర నిజంగానే ఎక్స్‌పోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువుందా, తక్కువుందా అనే దాంతో మనకు సంబంధం లేదు. చైనా అనేది నాన్ మార్కెట్ ఎకానమీ. చైనాలో ధరలు అనేవి ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి చైనా దేశంలో ఉన్న ధరలను మనం పట్టించుకోనక్కర్లేదు. సో అందుకని చెప్పేసి మనం యూనిలాటరల్‌గా చైనా ఉత్పత్తుల మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ విధించొచ్చు. ఓకే. సో అది నాన్ మార్కెట్ ఎకానమీ స్టేటస్ వల్ల చైనాకు కలుగుతున్న నష్టం. సో మరి అలా అని చెప్పేసి చైనా ఊరికే ఉంటుందా? చైనా మరి డబ్ల్యూటీఓ దగ్గరికి వెళ్తుంది కదా. సో డబ్ల్యూటీఓ అనేది నిజంగానే స్వేచ్ఛ వాణిజ్యానికి కట్టుబడి ఉంది. సో ఇట్లా యూనిలాటరల్‌గా డిస్క్రిమినేటరీగా టారిఫ్స్ విధించడానికి అగైనెస్ట్. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఆ డిస్ప్యూట్‌ని సెటిల్ చేయడానికి డబ్ల్యూటీఓ అనే ఒక బాడీ ఉంది మరి దాని దగ్గరికి వెళ్తుంది కదా చైనా. సో అలాగే ఇంతకుముందు వెళ్ళింది యూకే కేసులో, యునైటెడ్ స్టేట్స్ కేసులో చైనా వెళ్ళింది. సో వెళ్ళినప్పటికీ కూడా సో అక్కడ చైనా వాదన నిలబడలేదు. చైనా ఏం వాదిస్తుంది, ఈ 16 ఏళ్ల కాలంలో మేము మా మార్కెట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. సో ఇప్పుడు చైనా కంపెనీల మీద ప్రభుత్వ పెత్తనం లేదు. సో నిజంగానే మార్కెట్ ఎకానమీగా మారాము. సో 2016తో ఆ కండిషన్ తీరిపోయింది. ఇప్పుడు మమ్మల్ని మార్కెట్ ఎకానమీగా గుర్తించాలి అండ్ మేము చెప్పే ధరల ఆధారంగానే యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్స్ జరగాలి అని చెప్పేసి చైనా వాదిస్తోంది. కానీ ఈ వాదనను అంగీకరించడానికి ఏ ప్రపంచ దేశం కూడా ముందుకు రావట్లేదు. భారతదేశం కూడా ముందుకు రావట్లేదు. ఇంతకుముందు యూఎస్, యూకే కేసెస్లో కూడా చైనా ఓడిపోయింది. అందుకని చెప్పేసి చైనా ఇంకా డబ్ల్యూటీఓ దగ్గరికి వెళ్ళడం ఆపేసింది. సో డబ్ల్యూటీఓ దగ్గర ఆల్రెడీ పెండింగ్లో ఉన్న కేసెస్ని కూడా సస్పెండ్ చేయించేసింది. ఓకే. సో ఎందుకు అంటే చైనాకి తెలుసు. సో చైనా నిజంగానే ఆ రిఫార్మ్స్ని తీసుకురాలేదు. సో చైనాని మార్కెట్ ఎకానమీగా కన్సిడర్ చేసే పరిస్థితులు చైనా ఎకానమీలో లేవు. ఓకే. సో అది ఈ యాంటీ డంపింగ్ డ్యూటీస్కి మార్కెట్ ఎకానమీ స్టేటస్కి మధ్య ఉన్న సంబంధం. సో ఏ కండిషన్స్లో యాంటీ డంపింగ్ డ్యూటీస్ కానీ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ కానీ విధించవచ్చు, అసలు భారత్ చైనా మధ్య ఉన్న ట్రేడ్ స్టేటస్ ఏంటి అనేది ఈ లెక్చర్ యొక్క క్రక్స్. ఓకే. సో దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారతదేశాన్ని డెవలపింగ్ ఎకానమీగా గుర్తించను అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఓకే. సో భారతదేశానికి డెవలపింగ్ ఎకానమీ అనే ఒక స్టేటస్ ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. అయితే భారతదేశం ఇప్పటికే గ్లోబల్ ట్రేడ్లో 0.5% వాటా ఉంది. అంతేకాకుండా G20లో మెంబర్ నేషన్. G20 అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహం అది. ఓకే. సో ఒక రకంగా ప్రపంచంలో 20 అత్యధిక ధనిక దేశాల సమూహం అది G20 అనేది. సో అలాంటి G20 మెంబర్ అయి ఉండి మొత్తం వాటాలో అంటే వాణిజ్య వాటాలో 5% వాటా ఉన్న దేశం అయి ఉండి మళ్ళీ డెవలపింగ్ స్టేటస్ ట్యాగ్ని ఎలా తగిలించుకుంటుంది భారతదేశం. సో అట్లా యూనిలాటరల్గా ఎవరికి వారు మేము డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకోవడం, సో డబ్ల్యూటీఓ దగ్గర కన్సెషన్స్ కోరడం, సో ఆయా దేశంలో ఉండే ఎక్స్పోర్టర్స్కి మ్యానుఫ్యాక్చరర్స్కి సబ్సిడీస్ ఇవ్వడం ఇవన్నీ చెల్లవు. అందుకని చెప్పేసి మేమే స్వతంత్రంగా ఒక దేశాన్ని డెవలపింగ్ కంట్రీగా గుర్తించాలా లేదా అనేది మేమే నిర్ణయించుకుంటామని చెప్పేసి యుఎస్ఏ మనకున్న డెవలపింగ్ స్టేటస్ ట్యాగ్ని తొలగించింది. అంతకంటే ముందు ఇదే యుఎస్ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ జిఎస్పి అని చెప్పేసి సో మన దేశం నుంచి అమెరికాకి దిగుమతి అయ్యే కొన్ని వస్తువుల మీద ఎలాంటి టారిఫ్స్ లేకుండా ఉచితంగా ఆయా దేశాల్లో అమ్ముకునే వెసులుబాటు మనకు ఉండేది అన్నట్టు, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే. సో దాన్ని తొలగించింది. ఆ తర్వాత డెవలపింగ్ ఎకానమీ స్టేటస్ని తొలగించింది. ఓకే. సో మళ్ళీ ఈ మధ్య జిఎస్పి స్టేటస్ని రీస్టోర్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ఇలా ట్రేడ్కి సంబంధించి బేసిక్గా
మన మన ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు, ఏవి ఎక్కువ ట్రేడ్ అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అండ్ డబ్ల్యూటీఓకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏంటి. సో ఈ మధ్య ట్రేడ్కి సంబంధించిన ఏ అంశాలు న్యూస్లో ఉన్నాయి, ఇవి చూసుకుంటే మనం ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, పీడిఎఫ్ విల్ బీ అవైలబుల్ ఆన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.